అసలు పరిస్థితి ఏంటి? ఏం చేస్తాడు? ఎలా ఉంటాడు? మొత్తం అన్ని వివరాలన్నీ డేటా 10 మందిని అడుగుతారు. 10 మంది 10 రకాలుగా చెప్తారు. ఎవరో దగ్గర దొరకకుండా ఉంటుంది ఇన్ఫర్మేషన్. అలాగనమాట. ఉరులోకి ఏడ్చించినప్పుడు మనల్ని ఎవరు చూసారని చెప్పుకుందరు. వాళ్ళు దుష్క్రియలు తెలుసుకోవడం ప్రయత్నిస్తారు. వెతికి ఉపాయం సిద్ధపరచుకుంటారు. ప్రతి వాడిని హృదయాంతరంగా మగాడం. వారు కూలుదురు. కూలుటకే వారి నాలుగే కారణం. వారిని చూచి వారందరూ తలలు ఊచుతురు. అంటే వాళ్ళు కూలిపోయే స్థితిలోకి వెళ్ళిపోతారు చివరికి. ఎందుకు అలా కూలిపోయే స్థితిలోకి వెళ్తారంటే ఉంటుంది ప్రవృత్తి మాట అంటాడు. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారట. కత్తి పట్టినోడు తిరిగి కత్తితోనే సత్తాడట. ఏమండి? ఇంకొకటి గొయ్యి తీయాలని ప్రయత్నం చేస్తే ఆ గొయ్యిలు ఈడే పడిపోతాడు. వెళ్ళి ఆమాను తయారు చేశాడు. మొద్దుకాయకి ఆమాను ఉరికమ్మ తయారు చేశాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆ ఊరిలోకి ఆమాన్ని రాజు పెట్టేశాడు. ఆమాన్ని రాజు ఏం చేశాడంటే ఆ మొద్దుకాయకి తయారు చేశాడు ఆ ఉరికమ్మం. కానీ రాజు ఏం చేశాడంటే ఈ తయారు చేసిన పెట్టేసి ఉరి తీసేసాడు. ఎవరు తీసుకుని కుదిరి అడిపడిపోతాడు. వీళ్ళు కూడా అలాగే కూలిపోతారు. ఏ నాలుగుతో అయితే ఇచ్చకలాడటానికి అబద్ధాలు ఆడటానికి ప్రయత్నం చేశారో, ఏ నాలుగుతో ఎదుటి వారిని కొండే చెప్పి పాపాలు చెప్పి అవి చెప్పి ఈ చెప్పి ఎదుటి వారిని ప్రభావం తీసేయాలని ప్రయత్నం చేశారో, అదే నాలుక వీళ్ళు కూలిపోవడానికి పోడైపోవడానికి ఆయుధం అంటది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ గాక. నోటి మాటతో వారు ఆయన ముఖస్తుతి చేసిరి, తమ నాలుకతో ఆయన మీద పొంకిరి. యెహోవాకు అసహ్యమైన 6 కలవు, 7 ఆయన జయము. ఏంటంటే చూడండి, చాలా మంది ముఖస్తుతి చేసేస్తారండి. మనల్ని ఏదో ప్రేమించేస్తారండి, తెగపోడేస్తారండి మన మీద. మనల్ని ప్రేమిస్తున్నాడు, మీరు లేకపోతే బతకలేమండి అన్నట్టుగా చెప్పారు మాటలు. అంత ముఖస్తుతి చేస్తారు. ఎందుకంటే వాళ్ళ హృదయం పోస్తేనంట, వాళ్ళ హృదయం అంటే పగ ఉంటుందట. ఆ పగ చేత ఎత్తుని పొగుడతారట. పొగిడితే అంటే పౌలు గారు అన్నాడు, ఎవరైనా నిన్ను పొగుడుతున్నారంటే జాగ్రత్త, నీకు వెనకాల కొత్త తీసేస్తాడు గొయ్యాన్ని. పొగుడు కొడితే చాలా జాగ్రత్త ఉండాలి. పొగుడు కొడితే ఎలా ఉండాలండి అంటే మనకి ఏదో గొయ్యి తీసేస్తాడు. మనకు శ్రమ వస్తుందని అర్థం. మనకు పొగుడుతున్నాడు అంటే చాలా శ్రమ మనకు అతని ద్వారా కొంచెం ఉందని అర్థం. అంచేత పొగుడు దగ్గరికి ఎక్కువ వెళ్ళకండి. ఇప్పుడు యెహోవాకు అసహ్యమైన 6 కలవు, 7 ఆయన గాయములు. అవేవనగా అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యాలోచనలు యోచించు హృదయం, కీడు చేయడం త్వరపడి పరిగెత్తు పాదాలు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ముల్లో జగడలు పుట్టించువాడు. ఇవన్నీ కూడా ఆయనకు అసహ్యాలు. ఇవన్నీ కూడా మోగవాడు అయిపోతే, దూత నిన్ను మోగవాడు చేసిందంటే, వాగ్దాన వాక్యాన్ని నువ్వు నమ్మకపోతే, నువ్వు ఎప్పుడైతే మోగోడు అయిపోయావో ఈ క్రియలన్నీ నీలో ప్రత్యక్షపరచబడతాయి. ఏమైనా హల్లెలూయా. నువ్వు ఆత్మీయంగా మోగవాడు అయిపోయావు అన్న దానికి అర్థం ఏంటంటే, ఈ క్రియలన్నీ నీలో వస్తాయి. కొన్ని చెప్తావు, అబద్ధాలు ఆడతావు, కళ్ళలాడుతావు, నాలుగుతో చాలా రకాల చిత్రగుప్తుడు వేసాలని అర్థం నీ నాలుగుతో. ఎప్పుడు నీ నాలుగులో ఆత్మీయత లేనప్పుడు.